వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు క్విక్ అండ్ ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా దానికోసం ప్యాన్ పెట్టుకొని సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నేను దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. అండ్ దెన్ ఎగ్స్ని నేను ఆల్రెడీ ముందుగానే పెప్పర్ సాల్ట్ వేసుకొని బీట్ చేసి పెట్టుకొని అది వేస్తున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా ఎగ్స్ వేసేసుకొని బీట్ చేసుకోండి. తర్వాత నేను కొంచెం చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను కొంచెం స్పైస్ కోసం. మీరు అంత స్పైస్ వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. సో ఈ రెసిపీని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో మా ఆఫ్టర్నూన్ రైస్ మిగిలింది అనుకుంటే ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం బయటకు వెళ్ళి వచ్చాము, మనకు ఓపిక లేదు కుక్ చేసుకోవడానికి కర్రీ అవన్నీ అనుకుంటే మనం కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే ఇంకొక 5 మినిట్స్లో ఇది కుక్ చేసేసుకొని వేడిగా టేస్టీగా తినేసేయచ్చు. సో నాకు కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపించింది, సో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టిన రైస్ని కూడా వేసేస్తున్నాను. సో మీకు ఎంత కావాలో క్వాంటిటీ దాన్ని బట్టి సరిపోయిన ఎగ్స్ అండ్ రైస్ తీసుకోండి. సో రైస్ వేసేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ అండ్ కారం వేసాను, కొంచెం పుదీనా కూడా వేసాను. అలా మిక్స్ చేస్తూ ఉన్నాను. సో ఈ స్టేజ్లో మీరు స్పైసెస్ అండ్ సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకోండి. సో అంతే అండి, క్విక్ అండ్ ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.